ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం. కేవలం ఒకే ఒక్క ఆలోచన, సామాజిక న్యాయం మనం నిరూపించాలి, అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి, దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు, వాటితో పాటు ఎంతో మంది ప్రధానమంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం. అలాగే ఎంతో మంది రాష్ట్రపతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా, ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంటులో స్పీకర్గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమగ్రత, వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి కానీ, ఎటువంటి ఇబ్బందులకి కానీ, ఎక్కడ ఎటువంటి సమస్యలకి కానీ తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు, కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో, ఎన్డీఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు, ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారో అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అలాగే విశ్వసనీయతని, నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి